హనుమాన్ అబ్బబ్బబ్బబ్బబ్బా! వాట్ ఏ మూవీ! నెవర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ దిస్ టైప్ ఆఫ్ ఫీలింగ్. క్రేజీ. మీ డైరెక్షన్‌కి, మీ కాన్సెప్ట్‌కి, ఆ వీఎఫ్ఎక్స్‌కి, కెమెరా వర్క్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రశాంత్ గారు అండ్ యువర్ టీమ్. రియల్లీ గ్రేట్. మూవీలో మంచి సీన్ పడితే ఈలలేయడం, అరవడం కామన్ కదా! మూవీలో ఎండ్ టైటిల్స్ పడుతుంటే అందరూ క్లాప్స్ కొట్టడం, అరవడం ఎప్పుడైనా చూసారా? అయితే చూడండి. ఈ ఒక్క వీడియో చాలు కదా! అసలు మూవీ ఎలా ఉందో చెప్పడానికి కదా! ఇక సూపర్ ఉంది మూవీ. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే తేజ అయితే సూపర్ యాక్టింగ్ చేశాడు భయ్యా. ఇంకా వరలక్ష్మి మేము సరదాకే అరుపులొస్తాం. అక్కడ వరలక్ష్మి ఇక్కడ చూసుకో మళ్ళా మామూలుగా ఉండదు అసలు. వరలక్ష్మి గారు తెచ్చినప్పుడల్లా సీన్ అంతా అరుపులే. వీళ్ళిద్దరి కాంబినేషన్, తేజ ఇంకా వరలక్ష్మి కాంబినేషన్ ఎమోషనల్గా కానీ చాలా బాగా అనిపించింది నాకు. వీళ్ళిద్దరిది అక్క తమ్ముడిది. తేజ అయితే ప్రాణం పెట్టేశాడు భయ్యా సినిమాకి. ఇంకా సముద్ర గారి సీన్లు ఉంటాయి, గూస్ బంప్స్ అంతే మామూలుగా ఉండదు. ఆయన క్యారెక్టర్ పేరు తెలిస్తే మీరు చాలా బాగా ఫీల్ అవుతారు. అంత మనం కనెక్ట్ అయిపోతాం రామాయణానికి. చాలా బాగా అనిపించింది నాకు. అమృత అయ్యర్ ఒక మంచి హిట్ పడింది తెలుగులో ఆమెకి. ఇంకా తెలుగులో నాటక బుద్ధి చాలా అందంగా చూపించారు. ఈ మూవీలో మెయిన్ ఈ సూపర్ మ్యాన్ కాకుండా ఒక మెయిన్ హైలైట్ ఒకటి ఉంది, కామెడీ. అసలు ఈ ప్రశాంత్ వర్మ గారి కామెడీ అసలు సోషల్ మీడియాని మామూలుగా వాడుకోలేదు భయ్యా. అసలు క్రేజీగా వాడుకున్నాడు. రాకేష్ మాస్టర్ కూడా ఉన్నారు ఇందులో. ఈ మిస్ యూ మాస్టర్. ఒకవేళ మీరు నిజంగా ప్రశాంత్ వర్మ గారు చెప్పినట్టే మీరు ఉంటే నిజంగా బిజీ అయిపోతుండే. బట్ అన్లక్కీ. ఇంకా చాలా ఉన్నాయి వాడకాలు. మీరు కొన్ని చూస్తే నవ్వుకుంటారు. చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి ఇందులో. గెటప్ సీన్ గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, సత్య గారి క్యారెక్టర్ అయితే క్రేజీగా ఉంటుంది. ఫుల్ నవ్వుడు. మామూలు కామెడీ కాదు. దే లీవ్ ఇన్ ద క్యారెక్టర్స్. కొన్ని సీన్కి గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఎందుకంటే బీజిఎం అంత బాగుంది, సూపర్ ఉంది అసలు. ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ అయితే మార్వెలస్ అసలు. నాకు ఈ ఫీలింగ్, ఈ క్షణం అలానే ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు అనిపించింది క్లైమాక్స్లో. నాకు అంత బాగా అనిపించింది. సూపర్ ఉంది. ఖచ్చితంగా అందరూ థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలి మూవీని. చిన్న హీరో కదా ఓటీలో చూసుకున్నావులే అని కక్కుర్తి పడకుర్తి. ఇక్కడ హీరో గురించి మ్యాటర్ కాదు, అక్కడ డైరెక్షన్ మ్యాటర్, అక్కడ స్టోరీ మ్యాటర్. అసలు ఆ కాన్సెప్ట్ ఉంటుంది భయ్యా. మామూలు కాన్సెప్ట్ ఉండదు అసలు. మంచిగా అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది. కొంచెం రియలిస్టిక్గా అనిపించింది. సో నా రేటింగ్ అయితే 4/5. ఇప్పుడు టైం 3 AM అవుతుంది భయ్యా. మూవీ చూసి ఇప్పుడే వచ్చినా నేను. మార్నింగ్ 8 AMకి మళ్ళీ గుంటూరు కారం ఉంది. కానీ రేపు రివ్యూ రికార్డ్ చేసి రేపు ఇవ్వచ్చు. కానీ ఈ ఫీల్ పోవద్దు, మీతో ఇప్పుడే నేను చెప్పాలి అనిపించి నేను ఇప్పుడే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. సో నా ఎఫర్ట్ మీకు నచ్చితే నా ముఖాన లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. గుడ్ నైట్.